హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 22లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ చపాక్లోని చిదంబరం స్టేడియం మీదుగా తలబడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలని తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ లోని బలాబలాన్నింటినీ స్టాటిస్టికల్ అయితే లింక్ చేసుకుని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే తప్పకుండా మన వీడియో వరకు చూసారు కదా. సో వీడియో దయచేసి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే లోస్ 29 ఉంటుంది, హై 34 డిగ్రీస్ ఉంటుంది. చెన్నై కదా, ఆ మాత్రం వేడి తప్పకుండా ఉంటుంది. ఇక మ్యాచ్ జరిగే టైంలో 29 డిగ్రీస్ టు 30 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. టెంపరేచర్ పెద్దగా డ్రాప్ కాదు. ఇక ఓవరాల్ గా హ్యూమిడ్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఇవి మటుకు కాస్త ఎక్కువ ఉంటాయి. 58% హ్యూమిడ్ లెవెల్స్ అయితే ఉంటాయి. క్రికెటర్స్ నైట్ అయినా కూడా తప్పకుండా ఒక్క పోతకి ఎదురుకోక తప్పదు. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే లాస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగిన మీరు చూసారు. రుతురాజ్ ఇక్కడ ఏం చెప్పాడంటే పిచ్ కాస్త స్టిక్కీగా ఉన్నట్టుంటుంది, తర్వాత బ్యాటింగ్ కూడా అనుకూలిస్తా ఉంది. సెట్ అయిన బ్యాటరీస్ కి ఇక్కడ మంచిగా రన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 50-50 ఛాన్స్ అయితే తీసుకుంటాం మేము టాస్ గెలిచాక, బ్యాటింగ్ బౌలింగ్ అన్నట్లు. సేమ్ అలాగే పిచ్ కూడా అంతే 50-50 అంటే బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది, ఇటు బౌలింగ్ కి అనుకూలిస్తుంది. కంప్లీట్ బ్యాటింగ్ ట్రాక్ కూడా కాదు, కంప్లీట్ బౌలింగ్ ట్రాక్ కూడా కాదు. ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళకి తప్పకుండా రన్స్ అయితే వచ్చాయి. ఇక టాస్ కూడా అంతే, సేమ్ అదే 50-50. బ్యాట్ ఫస్ట్ చేయాలా బౌల్ ఫస్ట్ చేయాలా అంటే హిస్టారికల్ డేటా ప్రకారం అయితే చేజ్ చేస్తేనే ఇక్కడ బాగుంటుంది. కాస్త ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే క్లోజ్ టు 55% దాకా చేజ్ చేసిన టీమ్స్ ఇక్కడ మ్యాచెస్ అయితే గెలిచాయి. రెండు టీమ్స్ ఒక 8 షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 32 టైమ్స్ తలబడితే చెన్నై సూపర్ కింగ్స్ కేకేఆర్ ని గట్టిగా డామినేట్ చేసి ఏకంగా 20 సార్లు గెలిచింది. కేకేఆర్ జస్ట్ 11 టైమ్స్ మటుకే గెలిచింది. ఇంకొకసారి రిజల్ట్ అయితే రాలేదు. ఈ చిదంబరం శ్రేణంగా వేదిక ఎన్నిసార్లు తలబడ్డారంటే మొత్తం 13 సార్లు తలబడితే చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోట కదా, అందుకనే 10 సార్లు గెలిస్తే కేకేఆర్ జస్ట్ 3 సార్లు మటుకే గెలిచారు. లాస్ట్ 5 మ్యాచ్ల్లో కూడా సిఎస్కే అప్పర్ హ్యాండ్ 3 మ్యాచెస్, కేకేఆర్ చేసి 2 మ్యాచెస్ మటుకే గెలిచింది. ఇక రెండు టీమ్స్ కాంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ సిఎస్కే కాంపోజిషన్ వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ గా మంచి ఒక వికెట్ అయితే సొంతం చేసుకొని వస్తా ఉన్నారు. అది కూడా కంప్లీట్ టీమ్ ఎఫెక్ట్. బౌలింగ్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసింది, బ్యాటింగ్ కూడా అంతే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఇన్ఫాక్ట్ బ్యాటింగ్ అయితే ప్రతి మ్యాచ్ లోనూ బెటర్ గానే పర్ఫార్మెన్స్ చేస్తా ఉంది. ప్రాబ్లమ్స్ అలా బౌలింగ్ లోనే ఉన్నాయి. బట్ లాస్ట్ మ్యాచ్ లో మటుకు ఆ బౌలింగ్ ప్రాబ్లమ్స్ కూడా సెట్ చేసుకున్నారు. ఎప్పుడైతే గుర్జప్నీత్ సింగ్ ని వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ లోకి ఇంక్లూడ్ చేసుకున్నారో వాళ్ళకి టోటల్ గా 2 ఏళ్ల నుంచి ప్రెషర్ పెట్టగల ఫాస్ట్ బౌలర్స్ అయితే దొరికారు. గతంలో ఎలా ఉండిందంటే మ్యాట్ హెన్రీ రన్స్ లీక్ చేసేవాడు, ఇంకొక సైడ్ అంశుల్ కాంబోజ్ ఎంత ట్రై చేసినా కూడా వికెట్స్ వచ్చేవి కాదు. బట్ లాస్ట్ మ్యాచ్ లో ఏం చేశారంటే గుర్జప్నీత్ సింగ్ ఒక వికెటే తీసినప్పటికీ ఎకానమికల్ గా బౌలింగ్ చేశాడు. క్లోజ్ 9 రన్స్ పర్ ఓవర్ అయితే ఇచ్చాడు. సో దానికి ఫలితంగా జేమీ ఓవర్టన్ 4 వికెట్లు తీసుకుని అందరినీ సర్ప్రైజింగ్ గా ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకంటే అంత ముందు ఒక మ్యాచ్ లో ఒక ఓవర్ లో 30 రన్లు కొట్టించుకున్న జేమీ ఓవర్టన్ లాస్ట్ మ్యాచ్ లో 6 రన్స్ పర్ ఓవర్ ఎకానమీతో బౌల్ చేశాడు. ఒక ఓవర్ లో 30 రన్లు ఎక్కడ, 4 ఓవర్లు కలిపి 24 పరుగులు ఎక్కడ, అంత అద్భుతంగా జేమీ ఓవర్టన్ బౌలింగ్ వేశాడు. కాబట్టి వాళ్ళు 200+ రన్స్ కొట్టి ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయినా కూడా ఢిల్లీకి అగేన్స్ట్ గా సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకుని ఆ స్వీట్ విక్టరీ అయితే సొంతం చేసుకున్నారు. సో ఈ విక్టరీ ఒకటి మాట్లాడుకుంటే వాళ్ళ కాంపోజిషన్ ఎలా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆల్మోస్ట్ ఇదే లెవెన్ తోనే వెళ్తా ఉన్నారు. ప్రాబ్లమ్స్ వల్ల ఆ బౌలింగ్ లో సెట్ అవ్వాల్సి ఉంది, అవి సెట్ చేసుకున్నారు. ఇక ఎంఎస్ ధోని అవైలబిలిటీ ఏంటి అంటే ఇనిషియల్ గా 2 వీక్స్ అని చెప్పినప్పటికీ ఇప్పటికీ ధోని అవైలబిలిటీ పైన అయితే పెద్దగా న్యూస్ అయితే ఏం రావట్లేదు. ప్రజెంట్ తెలిసిన ఒకే ఒక న్యూస్ ఏంటి అంటే ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ అయితే పాల్గొంటా ఉన్నాడంట. ఫుల్ గా బ్యాటింగ్ అయితే హెవీగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నట్లయితే కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తా ఉంది. మరి ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తాడు అంటే వచ్చినా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే సంజు శాంసన్ ఫుల్ టైం వికెట్ కీపింగ్ బాధ్యతలు చేయబడతాడు కాబట్టి. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ లో అయితే పెద్ద చేంజెస్ ఏం జరగకపోవచ్చు. అందుకే ఒకసారి సేమ్ ప్లేయింగ్ లోనే చూద్దాం. రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, ఆయుష్ మాత్రే అట్ నంబర్ 3, సర్ఫరాజ్ ఖాన్ అట్ నంబర్ 4, శివం దూబే అట్ నంబర్ 5, డువాల్ బ్రెవిస్ అట్ నంబర్ 6, Jimmy Orton at number 7, Anshul Kamboj at number 8, Noor Ahmad at number 9, Khalil Ahmad at number 10 and Gurjapneet Singh at number 11. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11 అండ్ బౌలింగ్ లైనప్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ మిస్ అయ్యారు మీకు అనిపిస్తా ఉంది, కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ చాలా తెలివిగా వాడుతూ ఉన్నారు. వికెట్లు కనుక ఎక్కువ పడితే అప్పుడు బ్యాటింగ్ ఆల్రౌండర్ రూపంలో ప్రశాంత్ వీరిని తెచ్చుకుంటా ఉన్నారు, లేదంటే ఎక్స్ట్రా స్పిన్నర్ రూపంలో అకీల్ హుసేన్ తెచ్చుకుంటా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో చటా అన్నట్లు ఇంకొక నాక్ ఆడితే మరొకసారి అకీల్ హుసేన్ ప్లేయింగ్ 11 లో నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో చూడొచ్చు. లేదు అంటే ప్రశాంత్ వీర్ అవసరం అయితే కనిపించేలాగా ఉంది. సో ఇది సిఎస్కే కంపోజిషన్. ఇంకా కేకేఆర్ కంపోజిషన్ ఎలా ఉంది అంటే సిఎస్కే కన్నా 4
మ్యాచ్ లో ఒక విక్టరీ దొరికింది. వీళ్ళకి 4 మ్యాచ్ లో 3 లాసెస్ ఉన్నప్పటికీ ఆ విక్టరీ అయితే ఇంకా రాలేదు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ఉంది. ఇంకా లాస్ట్ మ్యాచ్ క్లోజ్ గా వచ్చి అయితే ఓడిపోయారు LSG తో. ఆ 180 రన్స్ డిఫెండ్ చేసుకోలేక. ఆ మ్యాచ్ లో బౌలింగ్ వైజ్ చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జస్ట్ 3.2 రన్స్ పర్ ఓవర్ అయితే బౌలింగ్ చేశాడు. సో ఇది చాలా గుడ్ సెన్స్. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్ లో వాళ్ళు మిస్ అయింది ఏంటి అంటే స్పిన్ అటాక్ పరుగులు ధారాళంగా సమర్పిస్తూ వచ్చింది. బట్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినప్పటికీ పాజిటివ్స్ ఏంటి అంటే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది స్పిన్ అటాక్. ఇంకొక సైడ్ అనుకుల్ రాయ్ కూడా వేరే లెవెల్ బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్ వరుణ్ చక్రవర్తి ఇంజురీ ఉందని అందుబాటులో లేడు. అయినప్పటికీ ఆ లోటు ఏ మాత్రం కనిపించలేదు. అంత అద్భుతంగా వాళ్ళ బౌలింగ్ అయితే కనిపించింది. ఇక ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పతిరాణా ఫుల్ ఫిట్ గా NOC కూడా తీసుకున్నట్లు వార్తలు అయితే వస్తా ఉన్నాయి. కంప్లీట్ గా ఈ మ్యాచ్ కి రెడీగా ఉంటారు లేదనేది గ్యారంటీ లేదు కానీ బట్ పతిరాణా అయితే NOC పొందినట్టు కన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంతో త్వరలో పతిరాణా ప్లేయింగ్ 11 లోకి రాబోతున్నాడు. ఎవరి ప్లేస్ లో వస్తాడంటే ఆబ్వియస్లీ రోహమన్ పవల్ ప్లేస్ లోనే వస్తాడు. ఒక ఇండియన్ బౌలర్ డ్రాప్ చేసి. బట్ ఈ మ్యాచ్ కి అయితే లాస్ట్ మ్యాచ్ ఏ ప్లేయింగ్ లో అంతా వెళ్తారు, ఆ ప్లేయింగ్ లో అంతా వెళ్తారు. ఎందుకంటే ఇంకా పతిరాణా ఈ మ్యాచ్ కి కంపల్సరీ అందుబాటులో ఉంటాడనే న్యూస్ అయితే ఏది లేదు కాబట్టి ఒకసారి వాళ్ళ అన్చేంజ్డ్ ప్లేయింగ్ లో చూద్దాం. ఓపెనర్స్ గా ఫిన్నలైన్ అండ్ అజింకా రహానే, అంక్రిష్ రఘువంశీ అట్ నంబర్ 3, క్యామరన్ గ్రీన్ అట్ నంబర్ 4, రింకు సింగ్ అట్ నంబర్ 5, రోహమన్ పవెల్ అట్ నంబర్ 6, రమన్దీప్ సింగ్ అట్ నంబర్ 7, అనుకుల్ రాయ్ అట్ నంబర్ 8, సునీల్ నరేన్ అట్ నంబర్ 9, నవదీప్ సైని అట్ నంబర్ 10, వైభవ్ అరోరా అట్ నంబర్ 11. ఇక కార్తిక్ త్యాగి విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టోటల్ గా ఇది వీళ్ళ 12 man స్క్వాడ్ చూసినట్లయితే బ్యాటింగ్ దగ్గర నంబర్ 10 దాకా ఉంది. అంత స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు. అందరికి స్టార్ట్స్ వస్తా ఉన్నాయి. వాటిని బిగ్ నాక్స్ కొంత కన్వర్ట్ చేస్తున్నారు, కొంత కన్వర్ట్ చేయలేదు. ముఖ్యంగా అంక్రిష్ రఘువంశీ అండ్ అజింకా రహానే ప్రతి మ్యాచ్ లో రన్స్ అయితే స్కోర్ చేస్తా ఉన్నారు. కానీ టాప్ ఆర్డర్ లో ఫిన్నలైన్ నుంచి ఇంకా కాస్త డ్యూ అయితే ఉంది. అది ఈ మ్యాచ్ లో వస్తుందేమో వేచి చూడాలి. ఎందుకంటే ఫిన్నలైన్ ఎప్పుడైనా కూడా ఆడితే ఒక ఇన్నింగ్స్ తప్పకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ అయితే వస్తూనే ఉంటుంది. సో అది ఈ మ్యాచ్ లో ఏమైనా లోడింగ్ లేదనే వేచి ఉండాలి. ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రమన్దీప్ సింగ్ కి ప్రాపర్ రోల్ ఏదే కానీ టీమ్ లో కనిపించలేదు. ఎక్కడో నంబర్ 7 నంబర్ 8 లో తీసుకొస్తారు. బౌలింగ్ కూడా అంత ఎక్కువ ఏమి ఇవ్వరు, బ్యాటింగ్ కూడా అంత ఎక్కువ ఏమి అతనికి రావట్లేదు. సో మరి రమన్దీప్ సింగ్ రోల్ ఒక్కటే సరిగ్గా డిఫైన్ చేసుకుంటే కనుక ఆ మిడిల్ ఆర్డర్ కాస్ట్ స్ట్రెంత్ అవుతుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో 1 dimensional ప్లేయర్స్ అయితే ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. రింకు సింగ్, రోహమన్ పవెల్ అండ్ టాప్ ఆర్డర్ అంకిష్ రఘువంశీ. సో ఇలా 1 dimensional ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మల్టీ డైమెన్షనల్ ప్లేయర్ అయినా రమన్దీప్ సింగ్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళు ప్రాపర్ గా ఒక రోల్ డిసైడ్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. వేరే అనుకుల్ రాయ్ ఎలాగో రోల్ డిఫైన్ చేసుకున్నారు కాబట్టి జస్ట్ ఆ రమన్దీప్ సింగ్ రోల్ ఒకటి సెట్ చేసుకుంటే మిడిల్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ కళ్ళు మూసుకుని చెప్ప చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే KKR కి CSK కి బ్యాటింగ్ ఈక్వల్ ఉన్నప్పటికీ బౌలింగ్ మటుకు CSK అయితే కాస్త అహెడ్ ఉంది. సో దానివల్ల టుడే ఐ విల్ గో విత్ చెన్నై సూపర్ కింగ్స్. ఎక్స్ ఫ్యాక్టర్స్ ఎవరు అవుతారు అంటే CSK సైడ్ నుంచి నేను ఎందుకు ఈ మ్యాచ్ లో డువాల్ బ్రెవిస్ నుంచి ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. లాస్ట్ మ్యాచ్ వికెట్లు పల్లా కాబట్టి బ్యాటింగ్ రాలేదు. కానీ ఈ మ్యాచ్ లో గనక ఏమైనా ఎక్స్ట్రా ఫినిషింగ్ స్కిల్స్ రావాలని కొంచెం టాప్ ఆర్డర్ కనుక పంపిస్తే నంబర్ 5 ఆ రేంజ్ లో కనుక సో డువాల్ బ్రెవిస్ ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇక వేరే ఇటువైపు KKR తరపు నుంచి చూసుకున్నట్లయితే సునీల్ నారాయణ నుంచి ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ అయితే చూస్తా ఉన్నాం. ప్రతి మ్యాచ్ లో మనం బ్యాటర్స్ ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. బట్ ఫస్ట్ టైం ఈ చపాక్ లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి సునీల్ నారాయణ పిక్ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి హోమ్ బాయ్ లేడు కాబట్టి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ లాగా బౌలింగ్ వేయాల్సింది సునీల్ నారాయణే కాబట్టి. సో ఇది మన వీడియో. మన నెక్స్ట్ చూసుకుందాం. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.